2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో రాజేష్ గారు. హలో శిరీష గారు. సో, ప్రెజెంట్ మనం చూస్తే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ అయితే చాలా గట్టిగా నడుస్తుంది అని చెప్పొచ్చు. అవునండి. మరి దాని ప్రభావము మన భారతదేశంలో అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. అవును. మరి అదే విధంగా క్రిప్టో కరెన్సీ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు? శిరీష గారు, క్రిప్టో అనేది చాలా ట్రెండింగ్ అండి. ఈ దుబాయ్ అనేది క్రిప్టోకి క్యాపిటల్ అనమాట. ఎందుకంటే వీళ్ళు క్రిప్టో ఈవెంట్స్ రెగ్యులర్‌గా దుబాయ్‌లో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ వార్ వల్ల ఏమైందంటే, ఎంత కాదన్నా మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో దుబాయ్ కొంచెం క్రిప్టోని ఎంకరేజ్ చేస్తుంది. అక్కడ కూడా కొన్ని మిస్సైల్స్ అనేది అటాక్ చేసినాయి. దుబాయ్‌ని గూడా, బెహరీను, దాని తర్వాత ఈ యూఏఈ, అబుదాబి వీటన్నిటిలో. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయల. వార్ ఏమనుకున్నారు? ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి అనుకున్నారు. సరే మధ్యలో అమెరికా సపోర్ట్ చేసింది కాబట్టి అంతవరకే ఉంటదనుకున్నారు గానీ, ఇరాన్ వాళ్ళు మామూలోళ్ళు కాదండి. మిగతా వాళ్ళందరిని డిస్టర్బ్ చేసేసారు ఈ వార్ వల్ల. సో, ఆయిల్ ఎక్కడి నుంచైతే ఒక రూట్ ఉంటది గదండీ! అక్కడి నుంచి రూట్ వచ్చి క్లోజ్ చేయడం వల్ల చాలా వరకు ఈ రిజర్వ్స్ ఉంటాయి గదా మేడం! ఇప్పుడైతే ఓపెన్ చేస్తా అంటున్నారు. కానీ ఆ రూమర్ వచ్చింది క్లోజ్ చేస్తున్నారని. దానివల్ల పెట్రోల్ రేట్స్ పెరిగినాయనుకోండి, డీజిల్ రేట్స్ పెరిగినాయనుకోండి, ఆ ఇంపాక్ట్ ఇన్‌ఫ్లేషన్‌లో ఎక్కువుంటదనమాట. ఇన్‌ఫ్లేషన్ వల్ల ఏమైతుంది? మనం రూ. 100కి దొరికే వస్తువులు రూ. 120 అయితాయి. అంటే మన ఖర్చు ఎక్కువైద్ది. ఎఫెక్టు వార్ జరిగింది 2 కంట్రీస్‌కే గానీ, ప్రపంచం మొత్తం ఈ ఎఫెక్ట్ ఉంటదనమాట. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే ఇండియా మాత్రం దాదాపుగా 60-70% ఆయిల్ రిజర్వ్స్ ఇక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో, ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళట్లేదనుకుంటున్నాను. ఇందాక ఒక న్యూస్ చూసాను. కొంచెం ఇరాన్ వాళ్ళు చర్చలకు సిద్ధమని. అదైతే వెరీ గుడ్ అండి. లేదంటే ప్రైసెస్ కొంచెం హైక్ అవ్వడానికి చాలా చాలా ఛాన్స్ ఉంటది. సరే వార్ ఎఫెక్ట్ క్రిప్టో మీద ఎలా ఉంది? అంటే నిజం చెప్పాలంటే క్రిప్టో ముందుగానే క్రాష్ అయిపోయింది. ఒక నెల, 2 నెలల ముందుగానే. ఈ వార్ వల్ల ఎఫెక్ట్ ఏం లేదండి. ఇంకా రేట్లు పెరిగినాయి యాక్చువల్‌గా క్రిప్టోలో. సో, అందుకనే ప్రపంచం మొత్తం ఒక క్రిప్టో ఈ మధ్య ఏం రియాక్షన్ అయితుందే, అందరూ తగ్గుతేమో క్రాష్ అయితే వారొస్తాయి అనుకుంటారు. కానీ ఇది పెరిగింది మేడం. ఎందుకు పెరిగిందో ఎగ్జాంపుల్స్‌తో చెబుతాను. బిట్‌కాయిన్ వార్ జరగక ముందు $65,000 ఉంది ట్రేడింగ్‌లో. ఇప్పుడు చూస్తే ఈరోజు $72,000 దాకా రీచ్ అయింది. అంటే సరే అదొకటి. సెకండ్ బీఎన్‌బీ కాయిన్ $589 ఉంది. ఈరోజు చూస్తే $650కి రీచ్ అయింది. మరి వార్ వల్ల తగ్గాలి గదా! పెరిగిందేంటంటే ఇక్కడ క్రిప్టోలో ఏం జరిగిస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్‌తో ఆహ్, తగ్గిద్ది ప్రైస్ అని షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. కానీ వీళ్ళు వేల్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పొజిషన్‌ని లిక్విడేట్ చేయడం కోసం వీళ్ళు రేట్లు పెంచుతారు. సో, అందుకనే అంతకుముందు జరిగేదండి. వారొచ్చినప్పుడు ప్రైసెస్ క్రాష్ అవ్వడం ఇయన్నీ జరిగాయి. సెంటిమెంట్ మొత్తం ఒకలాగానే ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం మార్కెట్ మొత్తం రివర్స్‌గా అంటే మనం ఏదైతే అనుకుంటామో దానికి రివర్స్‌గా ఎళ్తుంది. అంటే రిటైలర్ ఏదైతే అనుకుంటాడో అది రివర్స్‌గా ఎళ్తుంది. సో, ఇయన్నీ జాగ్రత్తగా ఉంచి స్పాట్ అంటే మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంతతోనే మనం పొజిషన్ తీసుకుంటే బావుంటది గానీ, ఇంకా ఎక్కువ వేరే విధంగా ఎళ్లి ఈ యొక్క పొజిషన్‌లు తీసుకోవడం వల్ల అంటే వారొస్తే అందరూ బంగారం గాని, ఇది గాని తగ్గిద్ది గాని పొజిషన్‌లు తీసుకుంటారు మేడం. క్రిప్టోకి మాత్రం రేట్ అయితే క్రాష్ అవ్వలేదండి. అంతకు ముందే క్రాష్ అయింది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎక్కువ పడలేదు. సో, ప్రస్తుతానికైతే బానే ఉంది మేడం. ఈ యొక్క క్రిప్టోది మాత్రం. ఇంక చూడాలి ఇంకో 4, 5 రోజుల తర్వాత ఎలా ఉంటదనేది నెక్స్ట్ వీడియోలో గూడా దీన్ని అనాలిసిస్ చేద్దాము. అయితే ఈ మనం పోయిన వీడియోలో ఒకసారి నోవాలింక్ గురించి చెప్పుకున్నాం మేడం. ఈ నోవాలింక్ అనే ఆపర్చునిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం ద్వారా రివార్డ్స్ ఇచ్చే ప్రాజెక్టు. అప్పుడు $65 ఉంది మనం వీడియో చేసినప్పుడు. ఇది $80కి రీచ్ అయిందనమాట. 1,000,000 టోకెన్స్ వచ్చేసి. అండ్ ఇది కూడా ఒక ఫ్రీ మైనింగ్ ఆపర్చునిటీనే. కానీ విత్‌డ్రా చేసుకునేటప్పుడు మాత్రం కాయిన్స్ హోల్డ్ చేసుకోవాలి. 1,000,000 బ్లాక్ చైన్ మీద హోల్డ్ చేసుకోవాలి. దీని గురించి ఇన్‌స్టాగ్రాము మన నా ప్రొఫైల్ ఉంటది మేడం. చలవాది రాజేష్ అని. అక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ ఛానెల్ ఉంటది. అక్కడ యూజర్స్ జాయిన్ అయ్యి దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. ఆహ్, వార్ వల్ల పెద్ద క్రిప్టో కరెన్సీకి ఏం జరగలేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఈ వార్ వల్ల ఏమైందంటే మేడం జోర్డాన్ అని ఒక ప్లేస్ ఉంది. ఈ జోర్డాన్ అనే ప్లేసు చాలామంది ఏందంటే మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే దుబాయ్, అబుదాబి వీటి మీదే ఫోకస్ చేస్తాం గానీ, ఈ జోర్డాన్ అనే కంట్రీ ఔట్ సైడ్ ఇన్వెస్టర్స్ ఉంటారు గదండీ! వాళ్ళ నుంచి ఆధారపడే టూరిస్ట్ బేస్డ్ కంట్రీ అనమాట. ఈ జోర్డాన్‌కి కూడా మిస్సైల్ అటాక్ జరిగింది. క దీనివల్ల ఏమైద్దంటే పాపం వీళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ లేవు జోర్డాన్‌లో.
వీళ్ళు ఇస్తారు కదా మేడం మనకి సబ్సిడీస్ ఇస్తారు కదా! మా దగ్గర మీరు ప్లాంట్ పెట్టుకోండి, గ్రానైట్ ఫ్యాక్టరీస్ పెట్టుకోండి. 100% మేము టాక్స్ ఫ్రీ. మీకు ఫస్ట్ ఇయర్‌లో మా ఎంప్లాయ్‌మెంట్‌లో గూడా వర్క్ ఫోర్స్ నుంచి గూడా ఇంత డిస్కౌంట్‌లు ఇస్తాం అని చెబుతా వీళ్ళు జోర్డాన్ వాళ్ళు వాళ్ళ టూరిజం సెక్టర్‌ని ఇన్వెస్ట్‌మెంట్స్‌ని తెచ్చుకున్నారనమాట. కానీ నాకు తెలిసిన స్నేహితుడు జోర్డాన్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నారు. ఏది గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి. ఈ వార్ వల్ల వాళ్ళకొచ్చే అంటే ఒక రకమైన మళ్ళీ భయం ఏర్పడిందనమాట. రేపు ఫ్యూచర్‌లో ఇంకేమైనా జరిగితే ఇలాంటియి ఎలా అని. అంటే ఈ వార్ వల్ల ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు మిస్సైల్ అటాక్ కానీ వార్‌కి గురయ్యేసరికి వేరే ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈ విధంగా ప్రాబ్లమ్ అవ్వడానికి చాలా చాలా అవకాశం ఉన్నాయి. అయితే ఇంకోటి కూడా ఉంది మేడం. థర్డ్ వరల్డ్ వార్ వచ్చిద్దేమో అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఎప్పుడంటే మేడం యూఎస్ఏ, చైనా, రష్యా ఈ వస్తదని చేస్తారంట గానీ, థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడుకి రానియరంట. రానీయకుండా వీళ్ళ యుద్ధ సామాగ్రి ఉంటాయి కదా మేడం! వీళ్ళు పెద్ద పెద్ద మిస్సైల్స్ ఇయన్నీ తయారు చేసి రాకెట్స్, ఈ లాంచర్స్ ఇయన్నీ ఎక్కువ రేట్లకి అమ్ముకుంటారు. అంటే వారొస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ దగ్గర ఏమీ లేదు అని. ఇప్పుడు దుబాయ్ ఏమైద్ది? దుబాయ్ నిజం చెప్పాలంటే అసలు మిస్సైల్ అటాక్ చేసిన తర్వాత వాళ్ళు యూఎస్ మీద ఆధారపడాల్సొచ్చింది. ఇప్పుడేం చేస్తారు? వీళ్ళు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఎక్కడ? ఈ యొక్క యుద్ధ సామాగ్రి మీద వార్‌కి ఏమైతే అవసరమో ఫైటర్ జెట్స్ ఇయన్నీ కొనుక్కోవడం. సో, అందుకనే వీళ్ళకి బెనిఫిట్. అమెరికాకి గాని, రష్యాకి గాని వచ్చిద్దని చెప్పి వేరే కంట్రీస్ అందరిని భయపెట్టి వీళ్ళ దగ్గరున్న ఈ యొక్క ఫైటర్ జెట్స్‌ని, మిస్సైల్స్‌ని డబుల్ రేట్స్, త్రిబుల్ రేట్స్‌లో అమ్ముకుంటారు చిన్న చిన్న కంట్రీస్‌కి. సో, ఇది గూడా ఒక చిన్న గేమే అండి. కాపోతే దీని గురించి థంబ్‌నెయిల్స్‌లో ఈ విధంగా రావడం వల్ల పాపం పానిక్ అవుతున్నారు. ఏం కావట్లేదు. ప్రస్తుతానికైతే నిలకడగానే ఉందంతా. ఇంకా 2, 3 రోజుల్లో ఇంకా ఆగిపోయిద్దేమో నా ఉద్దేశం మేడం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థాంక్ యూ శిరీష గారు.